నమస్కారము. మాస ఫలితాలు. మార్గశిర మాసంలో సింహరాశి వారి యొక్క గోచార ఫలాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మార్గశిర మాసంలో అంటే డిసెంబర్ నెలలో వచ్చేటటువంటి మార్గశిర మాసంలో సింహరాశి వారి యొక్క వేరువేరు వ్యాపకాలు, వేరువేరు కార్యక్రమాలు, పరిస్థితులు అన్నీ కూడా చక్కబడేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ప్రస్తుతం వీరు అనుభవిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలా అయితే మబ్బులు విడిపోయినట్లుగా ఆ తర్వాత ప్రశాంతంగా ఆకాశం కనిపించినట్లుగా వీరి యొక్క జీవితాల్లో కూడా ఈ మాసం అటువంటి ఫలితాలను మీరు ఆశించవచ్చు. సమస్యలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలు, పనులు అన్నీ కూడా సమయానుకూలంగా కొన్ని, అనూహ్యంగా కొన్ని పూర్తయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఈ యొక్క మార్గశిర మాసం అనేది చాలా కలిసి వచ్చేటటువంటి మాసం. చక్కని సంతోషకరమైనటువంటి సందర్భాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. తాము చేపట్టేటటువంటి ప్రయాణాలు అన్నీ కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలుగచేస్తూ ఉంటాయి. భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఏవైతే భయపడుతూ ఉన్నటువంటి సందర్భాలు ఉంటుంటాయో ఆరోగ్య విషయాల్లో అటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైనటువంటి ఆరోగ్యం కూడా వీరికి తోడవుతూ ఉంటుంది. ఇక కుటుంబపరమైనటువంటి జీవన పరిస్థితులు మెరుగవుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య జీవనాలు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గిపోయి ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సంతోషాలు, సౌఖ్యాలు, సరదాగా వినోదపరమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈ మాసంలో చోటు చేసుకుంటాయి. నూతనమైనటువంటి వ్యక్తుల పరిచయాల వలన కొన్ని విశేషమైనటువంటి ప్రయోజనాలు కూడా వీరికి కలిసి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో కుటుంబపరమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ఒకంత జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఇంతసేపు మనం చెప్పుకున్నటువంటి శుభకరమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం వీరికి ఉంటుంది. అంతేకాకుండా వృత్తి, ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో భగవంతుడు మీకు అనుకూలంగా ఉంటాడు. అయినప్పటికీ కూడా కొంత అసూయ, రాగద్వేషాలు పెరిగేటటువంటి సూచనలు ఉన్నందున తోటివారు ఎవరు ఏం చేస్తున్నారు, మీకంటూ ప్రయోజనకరంగా ఉన్నారా, ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారా అనేటటువంటి వ్యవహారిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా వారిని కనిపెట్టుకుంటూ ఉండాలి. మానసికంగా ధైర్యమును తెచ్చుకుంటూ ఉన్నట్లయితే కనుక మీరు చేపట్టేటటువంటి పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కుటుంబ వ్యక్తుల యొక్క సలహాలు, సూచనలు తీసుకొని ముఖ్యమైనటువంటి పనులు చేపట్టి వాటిని పూర్తి చేసేటటువంటి అవకాశాలు ఈ మాసంలో చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ప్రయత్న లోపాలు లేకుండా ముఖ్యమైనటువంటి పనుల్లో వ్యవహరిస్తూ ఉండాలి. అంతేకాకుండా క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోవటం, ఉపయోగం లేదు అనేటటువంటి భావన కలిగినటువంటి వస్తువులను అమ్మివేసేటటువంటి ప్రయత్నం చేయటం, ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో క్రయ విక్రయాలు, ఉన్నటువంటి స్థలాన్ని అమ్మి ఇంకొక చోట కాస్త దానికంటే పెద్ద స్థలం కొనేటటువంటి ప్రయత్నాలు జరగటం, లేదా ఏ ఇల్లో భవనమో కట్టుకునేటటువంటి ఆలోచనలు కలిగేటటువంటి సందర్భాలు కూడా ఈ మాసంలో ఉంటూ ఉంటాయి. ఈ సింహరాశి వారు తమ వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల విషయంలో ఏమాత్రము కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉండండి. విద్యార్థుల యొక్క అనుకూలతలు ఈ మాసంలో పెరిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. మనోభీష్టాలు సిద్ధింపచేసుకునే సందర్భాలు ఉంటుంటాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా కలిసి వచ్చేటటువంటి సందర్భం సింహరాశి వాళ్లకు ఈ మాసంలో ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా శుభకరంగా పూర్తి చేసుకోగలుగుతూ ఉంటారు. వివిధ రకాల గట్టితనంతో కూడినటువంటి, మొండితనంతో కూడుకున్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వాటితో పాటుగా రావలసినటువంటి బాకీలను కూడా
ఈ మాసంలో వసూలు చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబపరమైనటువంటి ఆర్థిక వ్యవహారిక విషయాలు చక్కగా కలిసి వస్తాయి. విలువైనటువంటి వస్తువులు, విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు కాస్త సన్నద్ధమవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలు కూడా కలిగే సందర్భాలు ఉంటుంటాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా కూడా ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు తెలియకుండానే కొన్ని గొడవలు ఏర్పడేటటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి విషయాల్లో అప్పుడప్పుడు ఏర్పడేటటువంటి సమస్యలు ఏవైతే ఉంటుంటాయో వాటిని అప్పటికప్పుడే పరిష్కారం చేసుకోవటం మంచిది. వేరు రూపాలలో మీరు కష్టపడి సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉంటుందో ఆ ధనాన్ని కూడా మీరు మీ అవసరాల కోసం జాగ్రత్తగా వినియోగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. శుభ కార్యక్రమాలు అన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి. విరోధపరమైనటువంటి భావాలను వెనువెంటనే తగ్గించుకుంటూ ఉండాలి. కోర్టు సంబంధమైనటువంటి అంశాల్లో అపజయములు కలగకుండా కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. అధికారిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈ మాసంలో ఈ సింహరాశి వాళ్లకు వేరు రూపాలలో క్రొత్తగా కొన్ని అవకాశాలు వస్తుంటాయి. ఆదాయాన్ని అభివృద్ధి పరుచుకునేందుకు కొన్ని సందర్భాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. విద్యా విషయాల్లో రాణించగలిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. మీకున్నటువంటి కొత్త పరిచయాలు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో నైపుణ్యాలను నేర్చుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. పోటీ పరీక్షల్లో పాల్గొని చక్కని విజయాలను కూడా సాధించుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ మాసాలు కలిసి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. వేరు రూపాలలో మీరు అనుకునేటటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క సాధన కోసమై ఎక్కువగా కష్టపడేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సామాజిక గౌరవాలు కోల్పోకుండా వ్యవహరిస్తూ ఉండాలి. ధార్మిక చింతన ఏర్పడుతూ ఉంటుంది. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. గతంలో మీరు అనుకునేటటువంటి కొన్ని ఒప్పందాలు ఏవైతే ఉంటుంటాయో వాటిని ప్రస్తుత దశలో తిరిగి చేపట్టేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో సింహరాశి వాళ్లకు ఎక్కువగా శుభ ఫలితాలే ఉండే పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కాస్త భగవంతుని యొక్క ఆరాధన చేసుకోవటం, భగవంతుని యొక్క సేవలో గడిపేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. ముఖ్యంగా నిత్యము కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం, లేదా శనివారం అయినా సరే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవటం, ఆదివారం నాడు సూర్యాష్టకమును పారాయణం చేసుకోవటం ద్వారా వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. పేదవారికి అన్నదానం చేయటం, చపాతీలు దానం చేయటం, మూగజీవాలకు వాటికి అవసరమైనటువంటి ఆహారాన్ని సమకూర్చేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా ఎన్నో రకాల శుభ ఫలితాలు పొందేటటువంటి అవకాశం వీరికి ఉంటుంది. కాబట్టి ఆ మూగజీవాలకు ఆహారాన్ని అందించడం, పేదవారికి అన్నదానం చేసుకోవటం ద్వారా వారు పొందేటటువంటి తృప్తి మీ జీవనంలో కూడా కలిగి మీకు అన్ని రకాల పుణ్యబలాలతో కూడినటువంటి అభివృద్ధి కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవి ఈ డిసెంబర్ నెలకు కాను సింహరాశి వారి యొక్క మాస గోచార ఫలాలు. స్వస్తి.